రిజర్వేషన్ల ప్రక్రియ మహిళలకు సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియ కొనసాగింది. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఆర్మూర్, భీమ్గల్, అదేవిధంగా బోధన్, నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు ఈ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి రిజర్వేషన్లకు సంబంధించిన లోపల అధికారులతో సమావేశమైన పరిస్థితి. రిజర్వేషన్లకు సంబంధించి ఆర్మూర్తో పాటు అదేవిధంగా భీమ్గల్, అదేవిధంగా బోధన్, నిజామాబాద్ అర్బన్ ఏం రిజర్వేషన్లు వచ్చాయి, మహిళలకు సంబంధించి గతంలో వచ్చిన రిజర్వేషన్లే ఆ ప్రాంతంలో వచ్చాయి, లేదా మన రొటేషన్ పద్ధతిలో అధికారులు తీస్తాం అలా ఎక్కడైనా లక్కీ డ్రా తీశారు కానీ తప్పుల తడకాలు చాలా ఉన్నాయి. గతంలో మొన్న ఎలక్షన్ ఏదైతే ఓటర్ లిస్టులో తప్పుల తడకాలను ఆబ్జెక్షన్ చేస్తే సవరిస్తామని చెప్పి వాళ్ళు డీటెయిల్గా ఇవ్వమని చెప్పారు. మా అప్లికేషన్లు ఇచ్చాం. ఎలక్షన్ కమిషన్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కన్సగల్లో పనిచేస్తూ ఉందని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. జిల్లా కలెక్టర్లు, ఎలక్షన్ కమిషన్ కూడా వారు కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల మీదనే పనిచేస్తూ ఉన్నారని స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ అంటూ ఉన్నారు కలెక్టర్ గారు మాకేం అధికారాలు లేవంటున్నారు. ఇవాళ నిజామాబాద్ అర్బన్లో 39, 40, 44 వార్డులలో దళితులు పెద్ద సంఖ్యలో లేరు, కానీ అక్కడ దళిత రిజర్వేషన్లు వచ్చినాయి. మరి వాటిని ఆబ్జెక్షన్ కింద ఆల్ పార్టీ నాయకులందరం, జిల్లా అధ్యక్షులందరం ఇచ్చినాం. మరి మొన్న కూడా ఓటర్లలో తప్పులుంటే, చనిపోయిన వాళ్ళకి ఓట్లుంటే, ఒక్క ఓటర్కి 3 ఓట్లుంటే, 7 ఓట్లుంటే ఆబ్జెక్షన్ తెలియజేయమన్నారు. ఆర్మూర్లో, భీమ్గల్లో ఇక్కడ సుధాకర్ గారు ఈయనకే 2 ఓట్లు ఉన్నాయి. ఈ పెద్ద మనిషికే 2 ఓట్లు ఉన్నాయి ఆర్మూర్లో. భీమ్గల్లో, ఆర్మూర్లో, నిజామాబాద్లో, బోధన్లో జిల్లా అధ్యక్షుడికి అన్ని ప్రాంతాల నుంచి ఆబ్జెక్షన్స్ ఇచ్చాం. కానీ ఎక్కడ కూడా సవరణలు జరగలేవు. తప్పుల తరగాలు అట్లనే ఉన్నాయి. యథాతథిగా ఫైనల్ లిస్ట్ ఏదైతే వచ్చిందో ఫైనల్ లిస్ట్లో కూడా అదే విధంగా ఉంది. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఎలక్షన్స్ కొనసాగుతున్నాయి. నిజమైన దళితులకు అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి దీని మీద మేము అబ్జెక్షన్ రేజ్ చేసినాం. మరి జిల్లా పార్టీ ఆఫీస్ తరఫున కూడా కలెక్టర్ గారికి మేము ఒక మెమోరాండం ఇచ్చాం. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవాలి, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తామని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. మీరు అధికారంలో ఉన్నప్పుడు నిజామాబాద్ జిల్లాలోని అన్ని కార్పొరేషన్తో పాటు మున్సిపాలిటీలో కూడా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేసింది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. అసలు ఏంది పరిస్థితి మీ నిజామాబాద్ జిల్లాలో? బీఆర్ఎస్ పార్టీ కదా 40% సర్పంచ్లలో దాదాపుగా 40% గెలిచాం. ఎక్కడ కూడా పార్టీ ఇన్వాల్వ్మెంట్ కాకుండా కానీ కేసీఆర్, జై కేసీఆర్ అని చెప్పి ఊర్లలో ఇళ్ళకి చురుకొచ్చి 40% ఓటింగ్ వచ్చింది బీఆర్ఎస్ పార్టీకి. మళ్ళా అదే జరుగుతుంది. 40% అంటే దాదాపుగా గెలిచినట్టే. మేము అధికారంలో ఉన్నప్పుడు మాకు 95% సర్పంచులు ఉండే, 95% మున్సిపాల్లో ఉండే, 95% ఉండే. ఇలా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మేము 40% గెలిచాం కదా, మాకు వాళ్ళకి 5% ఉండే. 6 ఎమ్మెల్యేలు ఉండే. ఇవాళ మొత్తం ఆ రోజు మేము గెలిచినాం. అధికారంలో ఉన్నప్పుడు మేము పాలన చేశాం. కాబట్టి కేసీఆర్ గారిని చూసి జై కేసీఆర్ అని గల్లీ నుంచి హైదరాబాద్ దాకా మొత్తం ఏ ఎలక్షన్ ఏదైనా సెలక్షన్ కేసీఆర్దే ఉండే. దాని తర్వాత మొన్న 40% చేరుకున్నాం. ఇప్పుడు ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా 100కు 100% ఆర్మూర్లో గులాబీ జెండా ఎగిరేస్తా, భీమ్గల్లో ప్రశాంత్ రెడ్డి గారు గులాబీ జెండా ఎగిరేస్తారు, అర్బన్లో నిజామాబాద్ బిగాల గణేష్ గుప్తా గారు ఎగిరేస్తారు, బోధన్లో షకీల్ అహ్మద్ గారు ఎగిరేస్తారు. మొత్తం జిల్లా అంతా గులాబీమయం అయిపోతుంది. ఇది అంతము కాదు, ఆరంభం మాత్రమే. ఈ మున్సిపల్ ఎలక్షన్స్తోనే ఇక మా విజయాలన్నీ డిసైడ్ అయిపోతున్నాయి. ఎందుకంటే ప్రజల గుండెల్లో ఉన్నది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏవైతే నెరవేరలేదో వాటి మీద కక్షతో ఉన్నారు. సమయం వచ్చింది కాబట్టి వాళ్ళని ఓడిస్తారు. మళ్ళీ 2028లో జరగబోయే ఎలక్షన్లో 3వసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అవుతారు. ప్రజలు కలలు కానీ అన్నీ కూడా మిగిలిపోయిన పనులు అయిపోతాయని చెప్పి సందర్భం తెలియజేస్తూ 100 అయినా 106 అయినా 100కు 100% నిజామాబాద్ మీద గులాబీ జెండా ఎగిరేస్తాం. మేయర్ మీద, ఆర్మూర్ మీద, భీమ్గల్ మీద, బోధన్ మీద, అదేవిధంగా జడ్పీ చైర్మన్ కూడా జెండా ఎగిరేస్తాం. మొత్తం ఎంపీటీసీలు, ఎంపీపీలు కూడా గెలవబోతున్నామని చెప్పి సందర్భం తెలియజేస్తాం. ఇందూరు కార్పొరేషన్ మీద బీజేపీ జెండా ఖచ్చితంగా ఎగురుతుందని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్నారు. ఇటు కాంగ్రెస్ వాళ్ళు కూడా నిజామాబాద్ కార్పొరేషన్ మీద ఖచ్చితంగా, ఆర్మూర్లో కూడా బీజేపీ కాంగ్రెస్ నేతలు ఖచ్చితంగా జెండా ఎగిరేస్తాం. చెప్పాల్సిందే కదా, అధికారంలో ఉన్నారు, చెప్తారు, మాటలు అడుగుతూ ఉన్నారు. నిన్న మేము జనతా గ్యారేజ్లో క్రైమ్ నంబర్ 10-9 చేసినాం. మీ ఆర్టీవీలో చూసిర్రు. ఏ గల్లీకి పోయినా సారు కారు కేసీఆర్ అంటారు. ఎలక్షన్స్ ఏవైనా సెలక్షన్ కేసీఆర్ అంటారు. బాపు కేసీఆర్, గాడ్ ఫాదర్ కేసీఆర్ మళ్ళా రావాలంటున్నారు. ఎవరి నోట్లో విన్నా ఆటో రిక్షా నుంచి పడితే మీ ఆర్టీవీ ప్యానల్ పట్టుకొని మీరు వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళి ఎవరినన్నా అడగండి. మీరు అడిగిన వాళ్ళు అదే చెప్తారు, అడగని వాళ్ళు కూడా మీ మైక్ ముందరికి వచ్చి చెప్తారు. మీరే సజీవ సాక్ష్యం దానికి. కాబట్టి గులాబీ జెండా ఎగరేస్తాం. అంతా సారు కారు కేసీఆరే. ఎలక్షన్ ఏదైనా సెలక్షన్ కేసీఆరే. ఫైనల్గా మూడోసారి ముఖ్యమంత్రి కూడా తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ కాబోతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కీలక పాత్ర పోషించారు. ఉద్యమ పార్టీగా కొనసాగించారు. ఉద్యమంలో కీలకంగా 100,000 రోజుల దీక్షలను కొనసాగించి జర్నలిస్టులు పెన్ను పట్టి మళ్ళా జర్నలిస్టులు ఒక్కసారి గలం విప్పి నీ మీద రాసుడు చాలు చేసిరనుకో
నువ్వు పాతాళ లోకం కోతావు. ఇదే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ చివరి ముఖ్యమంత్రి కాబోతారని చెప్పి సందర్భంగా తెలియదు. దానికి చూసుకోవచ్చు నిజామాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి నగర కార్పొరేషన్ సంబంధించి ఏదైతే మహిళ ఎస్సీ ఎస్టీలు లేని ప్రాంతాల్లో కూడా ఎస్సీల రిజర్వేషన్లు కేటాయించారు. దానికి సంబంధించి మేము పూర్తిగా వ్యతిరేకించాం. నా 3 ఏదైతే నిజామాబాద్ జిల్లాలోని మున్సిపాలిటీలతో పాటు కార్పొరేషన్ మీద మేమైతే జెండా ఎగరేస్తాం. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎలా అయితే మున్సిపాలిటీలు కైవసం చేసుకున్నా ఈసారి కూడా అదే కోవలో మాది ఉంటుందని చెప్పి జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా ప్రసాద్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.